కడప జిల్లా ప్రొద్దుటూరు పెన్నా నది పరివాహక ప్రాంతంలో నూతనంగా నిర్మాణం చేపట్టిన వారాహి అమ్మవారి ఆలయాన్ని గురువారం అర్ధరాత్రి ఫారెస్ట్ అధికారులు జేసీబీతో కూల్చివేశారు. ఆలయ కూల్చివేసిన ప్రదేశాన్ని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, టీడీపీ శ్రేణులు, బీజేపీ శ్రేణులు పరిశీలించారు. ఆలయం ఫారెస్ట్ ల్యాండ్లో ఉన్నప్పటికీ హిందూ దేవాలయాన్ని అర్ధరాత్రి సమయంలో కూల్చివేయడం అనేది చాలా తప్పు అని ఎమ్మెల్యే తెలిపారు. ఆలయం కూల్చివేసిన ప్రదేశంలోనే తిరిగి నూతన ఆలయ నిర్మాణాన్ని చేయడానికి తన సహాయ సహకారాలు అందిస్తానని, భవిష్యత్తు కాలంలో అధికారుల వలన ఇబ్బందులు కలగకుండా చూస్తానని ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి హామీ ఇచ్చారు. అయితే ఆలయాన్ని కూలదోసిన అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ నేతలు, హిందూ సంఘాలు ప్రొద్దుటూరు ఎర్రగుట్ల ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఫారెస్ట్ స్థలంలో ఏదైనా కూడా మనం నిర్మాణం చేసుకోవాలంటే ఉన్నతాధికారుల నుంచి పర్మిషన్ పొందిన తర్వాతనే చేసుకోవాలి. సింగమ్మవారిని స్థాపితం చేయడం జరిగింది. ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు స్థలంలో ఇది జరుగుతుందని ప్రొద్దుటూరుకి సంబంధించిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ఉన్నతాధికారులకు వాళ్ళు ఇక్కడ ఒక టెంపుల్ మనతో పర్మిషన్ లేకుండా జరుగుతుందని వాళ్ళు ఉన్నతాధికారులకు చెప్పినారు. ఉన్నతాధికారులు ఈ టెంపుల్ను మీరు దాన్ని ఆపేసేయండి అని చెప్పినారు. ఆపేసే దాంట్లో భాగంగా వాళ్ళకి వీళ్ళకు మిస్అండర్స్టాండింగ్ వచ్చిన కారణంగా వాళ్ళు వచ్చి పడగొట్టడం జరిగింది. ఈ పడగొట్టిన దేవాలయం హిందూ దేవాలయాన్ని పడగొట్టడం అనేది తప్పు. ఎక్కడైనా కూడా చాలా ఫారెస్టు అన్యాక్రాంతమైన సందర్భంగా ఒక భక్తులకు ఉపయోగపడే ఒక టెంపుల్ను ఇక్కడ నిర్మాణం చేస్తానే దాన్ని వాళ్ళు ఉన్న పలంగా పడగొట్టడం అనేది